టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన అండర్-19 భారత జట్టుకు ఆసియా కప్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. దుబాయ్ లో జరిగిన తుది పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో 191 పరుగుల భారీ తేడాతో యువ టీమిండియా ఓటమి చవిచూసింది. టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ను ఎంచుకోగా పాక్ జట్టు ఆ అవకాశాన్ని వినియోగించుకొని భారీ స్కోర్ ను నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తొలి నుంచే తడబడింది. స్టార్ బ్యాటర్లు ఎవరూ నిలకడగా ఆడలేకపోవడంతో భారత ఇన్నింగ్స్ ఒత్తిడికి లోనైంది. ఫలితంగా మొత్తం జట్టు 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆల్అౌట్ అయింది. భారత ఇన్నింగ్స్ లో బౌలర్ దీపేష్ దేవేంద్రన్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవడం జట్టు బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో చూపించింది. వైభవ్ సూర్యవంశీ 26, ఆరోన్ జార్జ్ 16, కిలన్ పటేల్ 19 పరుగులు చేసిన పెద్ద భాగస్వామ్యాలు ఏవీ ఏర్పడలేదు. కెప్టెన్ ఆయుష్ మాత్రే సహా మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ ఓటమితో భారత అభిమానుల్లో తీవ్ర నైరాశ్యం అలుముకుంది.